అల్లు అర్జున్ అట్లీ సినిమా వారానికి ప్రతిసారి ఇంకొక కొత్త కొత్త న్యూస్ వస్తుంది దీని మీద. అల్లు అర్జున్ అట్లీ సినిమా ఒక మల్టీ స్టారర్ అన్నారు. సల్మాన్ ఖాన్ చేయాల్సిన సినిమానే ఇది. అది డిఫరెంట్ అంటున్నారు ఒకటి వేరే విషయం. సల్మాన్ ఖాన్ మళ్ళీ ఏమంటున్నారంటే సల్మాన్ ఖాన్ చేయాల్సిన స్టోరీని మళ్ళీ అల్లు అర్జున్ కి పెడుతున్నాము, కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ ని మేము తీసుకోవట్లేదు, వీఆర్ చేంజింగ్ సమ్ వాట్ అని అంటున్నారు. అండ్ ఈ సినిమాలో మల్టీ స్టారర్ అన్నారు కాబట్టి మల్టీ స్టారర్ లో శివకార్తికేయన్ ని పెడదాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట. సో చాలా వరకు అయిపోతుంది అంటున్నారు. ఈ ఇయర్ ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంట. చాలా వరకు కంప్లీట్ అయిపోయి ఉంటది టాక్స్. అండ్ అల్లు అర్జున్ గారు వచ్చారు, లైక్ ఆయన ట్రైనింగ్ ట్రిప్ నుంచి వచ్చారట. హార్దిక్ ఆడిపోయాడు. నేను మొన్న 3 days అయింది వచ్చి. టీట నాకు కావాలని ఒకటి ఎట్లా లేపిండా చెప్పండి గైస్. లేపిండి అయితే శివకార్తికేయన్ ఒకవేళ గనక మదరాసి ఇది మన యార్ మురుగదాస్ సినిమా కనుక చాలా పెద్ద హిట్ అయింది అనుకో, ఈజ్ బోనఫైడ్ సూపర్ స్టార్ ఇన్ తమిళ సినిమా. ఇప్పటికే అమరన్ వర్కౌట్ అయిపోయినప్పుడు ఇంకా ఐ థింక్ హీస్ అప్ దేర్ రైట్ నౌ. అమరన్ ఒక స్టెప్ క్రియేట్ చేసింది. మదరాసి అండ్ పరాశక్తి సూపర్ హిట్ అయినాయి అంటే హీల్ బి సూపర్ స్టార్. అల్లు అర్జున్ అండ్ శివకార్తికేయన్ మూవీ వచ్చిందంటే హీల్ బి బోనఫైడ్, నో డౌట్. తమిళ సినిమా అంటే శివకార్తికేయన్ దా అని ఫీలింగ్ అయిపోతుంది. ధనుష్ ఈజ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్ అట్లా జరుగుతుంది. మిగతాలు సూర్య గారికి టైం పడుతుంది కానీ హీల్ బి వన్ సిచ్యువేషన్ అన్నట్టు. నాకు డౌట్ అంతా అట్లీ మీదనే బ్రో. శివకార్తికేయన్ గ్రేట్ యాక్టర్, మంచి మంచి స్క్రిప్ట్స్ తీసుకునేట ఆయన. అల్లు అర్జున్ గ్రేట్ యాక్టర్, మంచి మంచి స్క్రిప్ట్స్ తీసుకుంటాడు. డౌట్ అంతా అట్లీ మీదనే ఉంది నాకు ఇప్పుడు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఆర్ఆర్ఆర్ ని కాపీ కొడతాడు ఎందుకంటే మల్టీ స్టార్ కాబట్టి. అర్థం చేసుకో ఇంకా లేవంటే లేపు. ఎందుకు చెప్పు ఇప్పుడు నీకు అంటే ఏమనంటే ఇప్పుడు దీని ఏమంటారు క్లీన్ తిడుతున్నారు అంటున్నారు కానీ సిచ్యువేషన్ అట్లే ఉంది కదా. ఇప్పుడు ఒక్క సినిమా చూపెట్టండి దీనిలోకించి లేపయ్యా అని చెప్పేసి. ఒక రాజారాణి తప్ప. రాజారాణి వాజ్ వెరీ వెరీ ఫ్రెష్ కాన్సెప్ట్, వెరీ ఫ్రెష్ స్టోరీ, మంచిగా అనిపిస్తుంది సినిమా. చూసినా కానీ మంచి అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఒకటే మ్యూజిక్. 2015 ఎప్పుడు వచ్చింది ఆ సినిమా. నా వల్ల అయితే కావట్లేదు రావు. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ అల్లు అర్జున్ టు. ముందు అయితే మాత్రం పుష్ప మేనియాలకి వదిలేయాలి కనబడుతున్నాను. ఏమనంటే నాకు అల్లు అర్జున్ గుర్తుకొచ్చినప్పుడల్లా పుష్ప కనబడుతున్నాడు. ఇట్స్ బీన్ వాట్ 5 years. ఇప్పుడే ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ అట్లీ హ్యాస్ ఓన్లీ 1 story ఉన్న రూమర్ల ప్రకారంగా. అండ్ ఈ ఒక్క స్టోరీని మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే సల్మాన్ ఖాన్ గారికి నరేట్ చేశారు. అండ్ అదైన తర్వాత సన్ పిక్చర్స్ ఎవరో ప్రొడ్యూసర్స్ కదా అప్పుడు, అయితే వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళే అయితే వాళ్ళు ఒక 500 crores బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అట్లీ చెప్పారంట ఈ మూవీకి. 650 crores లైక్ ఫర్ సల్మాన్ ఖాన్ ఫిలిం కి. అంటే ఆయనకి లైక్ గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకి పెద్ద మార్కెట్ అనేది లైక్ పోస్ట్ సుల్తాన్ పెద్ద సినిమా లేదు ఆయనకి. లిటరల్ చెప్పాలంటే బజరంగి భాయిజానే ఆయన హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఆయన కెరియర్ లో. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మేము ఇప్పుడు 650 కోట్లు పెట్టి, అంటే మాకు సినిమా పనిచేయాలంటే కనీసం 700-800 కోట్లు గ్రాస్ కొట్టాలని అంటే ఇది ప్రాపర్ బ్రూటల్ రిస్కీ మూవ్ కాబట్టి వీ కాంట్ డూ ఇట్, మేము ఇవ్వలేము అని చెప్పేసి. తమిళ సూపర్ స్టార్ కంపల్సరీ ఉండాలి, తమిళ సూపర్ స్టార్ కంపల్సరీ ఉండాలి, బీట్ కమల్ హాసన్ ఆర్ రజనీకాంత్ వీళ్ళు ఉంటే చేస్తామని వాళ్ళు అన్నారు సల్మాన్ ఖాన్ మూవీలో. ఎత్తేసారు చివరికి. అది కుదరలేదు, అది జరగలేదు కాబట్టి దే ఆర్ లైక్ అది జరిగిపోయింది, సినిమా ఆగిపోయింది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం అల్లు అర్జున్ అండ్ అట్లీ సినిమా దీంట్లో సెకండ్ హీరోగా అనుకుంటున్నారు. మేబీ సిమిలర్ స్టోరీ, సేమ్ స్టోరీ అనుకుంటా. దాంట్లో శివకార్తికేయన్ అది సిచ్యువేషన్ అన్నట్టు. బట్ శివకార్తికేయన్ ఉండడంలో నీకేమనిపిస్తుంది అని చెప్పు. ఐఎమ్ సూపర్ హ్యాపీ మ్యాన్. కానీ ఎలాగా ఆయన్ని ఇంక్లూడ్ చేస్తారనేదే పెద్ద క్వశ్చన్ ఇక్కడ. అంటే లైక్ ఆయన ఒక పాయింట్ అంటే ఎలా చెప్పాలి, స్టార్ అయిపోయినట్టే ఒక రకంగా చెప్పండి తమిళ్ ఇండస్ట్రీలో. అంటే ఆయన ఫిలిమ్స్ మంచి రిటర్న్ వస్తున్నాయి. మహావీరన్ ఒకటి మిస్ ఉంది, బట్ స్టిల్ ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ. డాక్టర్ మేడ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ మేడ్ ఇట్. సో ఇలా వచ్చినప్పుడు అండ్ అల్లు అర్జున్ గారు ఈజ్ అ వెరీ బిగ్ స్టార్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ ఎలా ఉంటుందని కొంచెం డౌట్. అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా ఒక పెద్ద స్టార్ అయితే అంటే లైక్ సీనియర్ యాక్టర్ అయితే ఇప్పుడు మనం జనతా గ్యారేజ్ లో ఎలాగ మోహన్ లాల్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఎలా ఉంటది, సో అలాంటి టైప్ ఆఫ్ కాంబినేషన్ ఉంటే అని మనం అనుకున్నాము. బట్ ఇక్కడ ఇద్దరు యంగ్ యాక్టర్స్ అంటే లైక్ ఫెయిర్లీ యంగ్ యాక్టర్స్. సో వీళ్ళిద్దరి రోల్స్ కి అండ్ లైక్ ఎలా ఉంటుంది, లైక్ శివకార్తికేయన్ గారు జస్ట్ లైక్ యాజ్ ఎ సపోర్టింగ్ యాక్టర్ ఉంటారా, లేదంటే ఆయన కూడా వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ అవుతారా, అండ్ ఈ స్టోరీకి అంత రిక్వైర్మెంట్ ఉందా? అండ్ ఐ థింక్ శివకార్తికేయన్ ఉంటే మాత్రం కంపల్సరీ మెయిన్ లీడే ఉంటాడు బ్రో, లైక్ సెకండ్ మెయిన్ లీడ్ ఆయన కూడా. నో డౌట్ అబౌట్, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే శివకార్తికేయన్ యాజ్ అ హోల్ ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ అన్ యాక్టర్ గా స్టార్ గా హీఈస్ ఎస్టాబ్లిషింగ్. ఇట్లాంటి సిచ్యువేషన్ సెకండ్ హీరోలు అట్లాంటివి చేయడం వాళ్ళు చేసినా లైక్ ఇట్ విల్ బి సిగ్నిఫికెంట్. ఏదో ఉన్నాడు చేసినాడు అని కాదు, బట్ ఇది కూడా ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. కన్ఫర్మేషన్ అయితే గ్యారంటీగా బాగానే ఉంటుంది, బట్ చూడాలి. ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ ఎక్సైటెడ్ నందలేస్, అదొకటి గ్యారంటీగా ఉన్నా. కానీ నేను లాస్ట్ టైం చెప్పినట్టుగానే అల్లు అర్జున్ యాజ్ అ స్టార్ ఇంకొక హీరోని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా, మల్టీ స్టార్ కి యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా అనేది ఇంకొంచెం డౌట్ పడుతుంది. సో అది ఎంతవరకు చూపిస్తారో కూడా చూడాలి.
వీళ్ళకి ఇప్పుడు అట్లీ అంటున్నారు కరెక్టే, సెకండ్ హీరో అంటున్నారు, సేమ్ అదే సల్మాన్ ఖాన్ స్టోరీని వస్తుంది సరే కంటిన్యూషన్ అదే, దానికి ఆయన ఆపేసి దీని ఏదో చేస్తున్నారు లేదా అది వేరే ఉన్నా. సో నాకైతే మాత్రం కొంచెం అట్లే కొడుతుంది. సో చూడాలి ఇంకా ఎట్లుంటుందో. యా అల్లు అర్జున్ శివకార్తికేయన్ క్యారెక్టర్ కెన్ బి అన్ ఎమోషనల్ క్వశ్చన్ అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ లైక్ ఏమంటారు దాన్ని అవ్వచ్చు కదా, వన్ ఆఫ్ ది రీజన్స్. గెలిచినాం ఈవన్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇండియా వంద ఛాంపియన్స్ ట్రోఫీ బాగా లాస్ట్ జడేజా కొట్టిన పోరు. బట్ యా అంటే ఎమోషనల్ కాస్ట్ ఏంటంటే ఇది భాషల సిద్ధార్థలానా పటాకా నుంచి పుట్టుకుని చచ్చిపోవడమా అలాంటిది. అరే అట్లా వచ్చి పుసుకుని పోవటం కాదులేరా, బట్ ఒక లెంత్ వరకు ఉంటారు అండ్ యాంకర్ పాయింట్ లాగా, అంటే అతను చనిపోయారు కాబట్టి నేను ఇప్పుడు ఈ యాక్టివిటీ చేశాను అని చెప్పడానికి అలాగా. అంటే లాస్ట్ వరకు ఇద్దరు ఉంచారు. ఎవడు అల్లు అర్జున్ వీళ్ళందరూ ఉంటారు. ఐ డోంట్ థింక్ సో, బట్ స్టిల్ చూడాలి ఎట్లుంటది శివకార్తికేయన్. ఏ స్టార్ అయినా అంతేగా బ్రో, మల్టీ స్టార్ అనగానే పుష్ప హీరో ఆయన నెక్స్ట్ సినిమాలో మల్టీ స్టార్ ఒప్పుకున్నాడా అని థాటే ఉంటది. ఎట్లుంటుందో చూడాలి, ఆయన ఎట్లా చూపిస్తారో చూడాలి. అట్లీ మీద నమ్మకం లేదు, అల్లు అర్జున్ మీద నమ్మకం చాలా గట్టిగా ఉంది. శివకార్తికేయన్ ఉంటే శివకార్తికేయన్ నమ్మకం. మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి, అల్లు అర్జున్ అండ్ అట్లీ మూవీ.